కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఫోన్ హ్యాకింగ్ భయాన్ని పెంచేస్తోంది. వరుసగా ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పలువురు ప్రముఖ నాయకుల మొబైల్ ఫోన్లు అనుమానాస్పదంగా హ్యాక్ అయ్యాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఫోన్ హ్యాక్ అయింది. తాను పంపినట్టుగా ఫేక్ మెసేజ్లు వెళ్తున్నాయని, ఎవరైనా నా పేరుతో డబ్బు పంపమని అడిగితే పంపొద్దని, కనీస రిప్లై కూడా ఇవ్వొద్దని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నా అంటూ ఆయన ఇటీవలే ఒక వీడియో ద్వారా విడుదల చేశారు. ఈరోజు ఉదయం 10:30కు నా ఫోన్ హ్యాక్ కావడం జరిగింది. నా ఫోన్కి ఏదో ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత ఏదో బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్స్ వచ్చినాయి సార్ అని చెప్పి నా ఫోన్ హ్యాక్ చేశారు. ఆ ఫోన్ హ్యాక్ కావడం వల్ల అందరికీ నా ఫోన్లో ఉండే ఏ నెంబర్ ఉందో అన్ని నెంబర్లకు రిసీవ్డ్ నాకు ఒక 55,000 అవసరం ఉందని చెప్పేసి ఏదో మెసేజ్లు పోతున్నాయని చెప్పేసి పెడుతున్నానంటే ఇది ఫేక్ మెసేజ్. దయచేసి ఎవరు దీనికి రెస్పాండ్ అవ్వకండి. ఇటువంటి మెసేజ్లు దయచేసి మీరు కూడా ఎవరైనా బ్లూ డాట్ అనే దాని నుంచి ఏదైనా ఫోన్స్ వస్తే కూడా రిప్లై ఇవ్వకండి. దీని మీద ఇమీడియట్గా ఇప్పుడు నేను కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. దయచేసి ఇది ఫేక్ న్యూస్. నా నెంబర్ 94908490840123 నెంబర్ నుంచి, అది ఇంకో నెంబర్, ఆ నెంబర్ నుంచే ఈ మెసేజ్లు పోతున్నాయి. ఆ ఫోన్ హ్యాక్ అయిపోయింది. దయచేసి అందరు జాగ్రత్త పడండి. ఆ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా దయచేసి ఎవరు లిఫ్ట్ చేయకండి. నా ఫోన్కి ఇప్పుడే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ. టీపీసీసీ స్పోర్ట్స్ పర్సన్ ఆర్యవైశ్య చైర్పర్సన్ కాల్వ సుజాత ఫోన్ కూడా హ్యాక్ అయినట్టు తాజాగా ఆమె కూడా ఒక వీడియో ద్వారా చెప్పారు. అయితే తన ఫోన్ హ్యాక్ అయింది, ఫేస్బుక్, వాట్సాప్ హ్యాక్ చేశారని ఆమె చెప్పారు. అయితే తన ఫోన్ నెంబర్ నుంచి అందరికీ మెసేజ్లు వెళ్తున్నాయని, డబ్బులు అడుగుతున్నారని సూచించారు. అయితే దయచేసి నా పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా కూడా పంపొద్దని కాల్వ సుజాత తెలిపారు. ఈ సంఘటన కాంగ్రెస్ నాయకుల్లో గుబులు రేపుతోంది. నమస్తే. ఈరోజు నా ఫోన్, వాట్సాప్, మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అన్ని హ్యాక్ చేయబడినాయి. పూర్తిగా హ్యాక్ చేసిండ్రు. అందరికి డబ్బులు అడుగుతున్నారు. నా నంబర్ హ్యాక్ అయినట్టుంది. ఆ నంబర్ నుండి అందరికి మెసేజ్లు చేసి డబ్బులు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ గా నాకు ఇప్పటివరకే చాలా మంది ఫోన్లు చేసి మీకు ఇదిగో డబ్బులు అడుగుతున్నారు మేడం అని నాకు కాల్స్ రావడం జరిగింది. ఇలా 42,000, 46,000 డబ్బులు అకౌంట్ లో అర్జెన్సీ ఉంది, డబ్బులు వేయండి అని మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి నా ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరు కూడా ఏదో మేడం నంబర్ కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుని డబ్బులు ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయగలరు. ఎవ్వరు కూడా చెయ్యొద్దని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. నా ఫోన్ హ్యాక్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో భయాన్ని పెంచేస్తుందని చెప్పొచ్చు. అయితే వరుసగా ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతూ ఉన్నాయి. పలువురు ప్రముఖ నాయకుల మొబైల్ ఫోన్లు అనుమానాస్పదంగా హ్యాక్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాంగ్రెస్ నేత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఫోన్ హ్యాక్ అయింది. అయితే తను పంపినట్టుగా ఫేక్ మెసేజ్లు వెళ్తున్నాయని, ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు పంపమని అడిగితే పంపవద్దని, కనీస రిప్లై కూడా ఇవ్వొద్దని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయబోతున్నానంటూ ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే సేమ్ ఇలానే టీపీసీసీ స్పోర్ట్స్ పర్సన్ ఆర్యవైశ్య చైర్పర్సన్ కాల్వ సుజాత ఫోన్ కూడా హ్యాక్ అయినట్టుగా తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే తన ఫోన్ హ్యాక్ అయింది, ఫేస్బుక్, వాట్సాప్ హ్యాక్ చేశారని ఆమెనే స్వయంగా చెప్పారు ఆ వీడియోలో. అయితే తన ఫోన్ నెంబర్ నుంచి అందరికీ మెసేజ్లు వెళ్తున్నాయని, డబ్బులు అడుగుతున్నారని సూచించారు. దయచేసి నా పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా కూడా పంపవద్దని కాల్వ సుజాత తెలిపారు. ఈ సంఘటన కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు గుబులు రేపుతుంది.